హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మెడికల్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ డిజిగ్నేషన్స్ పర్సన్స్ అందరూ ఎగ్జామ్స్ రాశారు. కానీ ఇప్పుడు మీరందరూ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు రిజల్ట్స్ ఎప్పుడు అని క్వశ్చన్ మార్కుతో. నేను రీసెంట్గా మీ అందరి తరపున నేను ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి వెళ్ళి నేను ఆరా తీసినప్పుడు ఏం తెలిసింది అని అంటే, రిజల్ట్స్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో కానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా మేము మెయిన్ లిస్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ అవుట్ అయితే మేము చేసాము. అది మేము డిస్ప్లే చేయడం అనేది ఫిబ్రవరి సెకండ్ లాస్ట్ వీక్ కల్లా మేము డిస్ప్లే చేస్తాము అన్నట్లుగా మాట్లాడారు. అది ప్రొలాంగ్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే గతంలో 2017లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2018లో ఎగ్జామ్స్ రాస్తే 2022లో పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అంత డ్యూరేషన్ ఉంది. ఒక జాబ్స్ని ఎవరైతే ఫిలప్ చేయాలో అంత డ్యూరేషన్ కూడా జరిగింది. కాబట్టి మీరు అంత ఎగ్జైట్ అవ్వకండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ అనేది మనం అటెంప్ట్ చేయడం వరకే మన వంతు. రిజల్ట్స్ అనేది వాళ్ళకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు ఫాలో చేస్తారు. మనం ఎంత ఆరాటపడినా అది అవ్వదు. కాకపోతే ఈ విషయంలో నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఎగ్జామ్స్ పరంగా అన్యాయం జరుగుతుంది అని వాయిస్ రేజ్ చేసి వీడియోస్ ఎప్పుడైతే చేశానో చాలా మెంబర్స్లో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేశాను. అందుకు మీరందరూ కూడా సహాయం చేశారు. నేను గివ్ అప్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తున్నాను. అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ, మనకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలాంటి అన్యాయాన్ని అడ్డుకోవాలి అని అంటే కేవలం న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే మనం ఏదైనా చేయగలం. కామెంట్స్ పెట్టినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ డిజిగ్నేషన్స్ పర్సన్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక గ్రూప్గా గ్యాదర్ అయినప్పుడు మీరు అప్పుడు మాత్రమే దీనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఈసారి కాకపోయినా వచ్చేసారి నోటిఫికేషన్ టైంకైనా ఈ అన్యాయాన్ని అయితే మీరు అడ్డుకోవడానికి ఆస్కారం ఉంది. కామెంట్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వవు. మీ వంతు మీరు సహాయం చేసుకుంటేనే మ్యూచువల్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్కి.